హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజీ మై స్వీట్ హోమ్. నేను మీ రాజీని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో రేపు మాఘ పౌర్ణమి కదా. సో రేపు చాలా చాలా విశేషమైనది కాబట్టి వాటి గురించి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఆ పూజా విశేషాలు అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. అయితే ఈ మాటలు మాట్లాడుకోవడానికి మనకు ఒక వీడియో కావాలి కాబట్టి నేను ఈ చిన్న వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను. ఇది శ్యామల నవరాత్రుల్లో లాస్ట్ డే, అంటే 9th డే అనమాట. ఆ రోజు చిన్నగా అమ్మవారికి అలంకరణ అదంతా చేసి ఆ రోజు లలిత సహస్రనామాలు పారాయణ చేసుకుని అలాగే అమ్మవారికి నైవేద్యం అది పెట్టుకున్నాను అనమాట. సో అది నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. వెనకాల అది రన్ అవుతూ ఉంటుంది. సో రేపు చాలా చాలా విశేషమైన రోజండి. ఏంటి అంటే మాఘ పౌర్ణమి అనమాట. మామూలుగానే మాఘమాసం అంటే స్నానానికి, దీపానికి, అలాగే దానానికి చాలా విశేషమైనదని చెప్తారనమాట. ఎక్కువగా కూడా మనకి మాఘ స్నానాలు చాలా మంచివన్నమాట. మాఘమాసంలో నదీ స్నానం కానీ, సముద్ర స్నానం కానీ, ఏది కుదరకపోతే బావి దగ్గరైనా స్నానం చేయమంటారు. అలాగే స్నానం చేసేటప్పుడు మనం ప్రయాగ తీర్థాన్ని తలుచుకుని స్నానం చేస్తే చాలా మంచిది, విశేషమైన పుణ్యం వస్తుందన్నమాట. అలాగే ఈ నెల రోజులు మనకి కుదరదు కదా నది స్నానం, సముద్ర స్నానాలు ఇవన్నీ. కానీ మాఘ పౌర్ణమి రోజు మనకి ఈ నది స్నానం, సముద్ర స్నానం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయన్నమాట. అయితే ఇప్పుడుండే పరిస్థితుల్లో కొంచెం జాగ్రత్తగా వెళ్ళి మనం స్నానం చేయగలిగితే ఓకే, లేదంటే ఇంట్లోనే చక్కగా సంకల్పం చెప్పుకుని స్నానం చేసేటప్పుడు ప్రయాగ తీర్థాన్ని తలుచుకుని స్నానం చేసి సూర్యభగవాన్ని ఉద్దేశించి స్నానం చేయడం వలన విశేషమైన పుణ్యం లభిస్తుందన్నమాట. రేపటి విశేషం ఏమిటి అంటే ఆదివారం మాఘమాసం కలిసి వచ్చింది. అలాగే పౌర్ణమి రావడం వల్ల దీన్ని మహామాఘి అని అంటారు. అలాగే పుష్యమి నక్షత్ర యుక్తంగా రావడం వలన దీన్ని పుష్కర యోగం కూడా ఉందని చెప్తున్నారు. అలాగే రవి పుష్య యోగం అంటే ఆదివారం ఇంకా పుష్యమి నక్షత్రం కలిసి రావడం వల్ల రవి పుష్య యోగం అని, ఇలా చాలా కలిసి రావడం వల్ల రేపటి రోజుని చాలా విశేషమైన రోజుగా చెప్తున్నారనమాట. సో రేపు చేసే స్నానం, దానం, జపం వీటికి చాలా చాలా విశేషమైన పుణ్యం లభిస్తుంది. కాబట్టి రేపటి రోజున మంచిగా పొద్దున్నే లేచి తలస్నానం అది చేసేసుకుని సూర్యభగవాన్ని ఉద్దేశించి తలస్నానం చేస్తే చాలా మంచిదంటారు. ఆ తర్వాత సూర్యకిరణాలు వచ్చిన తర్వాత చక్కగా సూర్యకిరణాలు పడేటట్టుగా మనం కూర్చుని, ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి అక్కడ కూర్చుని ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ, సూర్య అష్టోత్తరం కానీ చదువుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది. సో వీలైన వాళ్ళు అలా చేయండి. లేదు అంటే చక్కగా వెనకాతల మనకి రికార్డింగ్స్ అవి ఉంటాయి కదా, ఈ మధ్యన యూట్యూబ్లో, గూగుల్లో మనకి ఎక్కడైనా వస్తాయి కాబట్టి మంచిగా పెట్టేసుకుని వీడియో విన్నా కూడా మంచిదన్నమాట. ఓం నమో భగవతే శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః అనో, లేకపోతే ఓం నమో భగవతే సూర్యాయ నమః అనో మనం అలా నామాన్ని జపిస్తూ ఉంటే కూడా చాలా మంచిది. రేపు విశిష్టత ఏమిటి అంటే మాఘమాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశేషమైనది. అది కాకుండా ప్రతి తిథికి కూడా ఒక్కొక్క అధిదేవత ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చవితికి గణపతి అని, షష్ఠికి సుబ్రహ్మణ్య స్వామి అని, సప్తమికి ఏమో సూర్యనారాయణ స్వామి, ఏకాదశి ద్వాదశికి ఏమో విష్ణువు, పూర్ణిమ అమావాస్యకి ఏమో అమ్మవారు అంటే శక్తిగా చెప్తారనమాట. అలాగే చతుర్దశి తిథి ఏమో ఈశ్వరునికి ఇలా ఉంటుంది కదా. సో అలా రేపు పౌర్ణమి తిథికి ఏంటంటే శక్తిని ఆరాధిస్తే చాలా మంచిదని అంటారన్నమాట. ఏ మాసంలో అయినా సరే పౌర్ణమి తిథికి ఆ మాసం యొక్క శక్తి అంతా ఉంటుందని చెప్తారనమాట. అంటే ఏ మాసం అయితే రన్ అవుతుందో ఆ నక్షత్రంతో పౌర్ణమి కూడి వస్తుంది కాబట్టి దాని శక్తి అంతా కూడా ఆ నెలలో ఉంటుందన్నమాట. సో రేపు పౌర్ణమి తిథికి చాలా విశేషమైన తిథులు, నక్షత్రాలు అన్నీ కలుస్తున్నాయి కాబట్టి రేపు ఇంకా ఇంకా మంచిది. కాబట్టి రేపు సర్వదేవత ప్రీతికరం కాబట్టి మాఘమాసం అంటేనే సర్వదేవత ప్రీతికరం అనమాట. మాఘమాసంలో చేసేవి
చిన్న మంచి కర్మ అయినా కూడా అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుందన్నమాట. సో అందుకు రేపటి రోజున మంచిగా లలితా సహస్రనామ పారాయణ చేస్తే చాలా మంచిది. వెన్నెల పారాయణ అంటే దానికి చాలా ప్రాముఖ్యత ఉందండి. అంటే వెన్నెలలో కూర్చుని చక్కగా లలితా సహస్రనామాలు చదువుకుంటే చాలా చాలా విశేషమైన ఫలితాలు ఇస్తాయి. అలాగే కోరుకుని రేపు ఏదైనా సంకల్పం చెప్పుకుని మంచిగా మనం లలిత సహస్రనామం పారాయణ చేస్తే అది తీరుతుందని కూడా చెప్తారనమాట. అంటే తులసి కోట దగ్గర కూర్చుని చక్కగా మంచిగా శుభ్రం చేసేసుకుని అక్కడ ముగ్గు వేసుకుని దీపారాధన చేసుకుని మనకి దీపానికి కూడా విశేషంగా నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ చెప్తారు. సో ఆ మూడిటితో కలిపి అదే ఆ మూడిట్లో ఏదో ఒకటి మన వీలుని బట్టి దీపారాధన చేసుకుని అక్కడ కూర్చుని మంచిగా లలిత సహస్రనామ పారాయణ చేసుకుని పాలు ఉంటాయి కదా, ఆవు పాలు లేకపోతే కనీసం మామూలుగా ఏదో ఒక ప్యాకెట్ పాలైనా సరే కాచి దాన్ని చల్లారపెట్టి అందులో పటిక పంచదారో లేదా ఉట్టివైనా సరే అమ్మవారికి నివేదన చేయడం వలన చాలా చాలా మంచిగా ఉంటుందన్నమాట. సో అందుకు రేపు వెన్నెల పారాయణ చేస్తారు. మనకి శరత్ పూర్ణిమ అంటే శరన్నవరాత్రుల తర్వాత వచ్చే పూర్ణిమ రోజు కూడా ఇలా మనం లలిత సహస్రనామ పారాయణ చేస్తాము వెన్నెల్లో కూర్చుని. అలాగే మాఘ పూర్ణిమ కూడా చాలా చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది లలిత సహస్రనామ పారాయణ చేస్తే. అలాగే ఈవినింగ్ లక్ష్మీదేవిని కూడా ఆరాధిస్తారు. లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని అమ్మవారికి పూజ చేస్తే చాలా చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయండి. ఇవన్నీ కూడా నాకు మా నాన్నగారు చెప్తూ ఉండేవారు. సో అందుకు నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. అలాగే మాఘమాసంలో చేసే స్నానం దానం జపానికి అధిక రెట్లు పుణ్యం వస్తుందన్నమాట. సో అందుకు రేపటి రోజున మనం చెడు మాట్లాడకుండా అంతా మంచిగా ఉండి మంచిగా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటే అది ఇంకా ఎక్కువ రెట్టింపు అవుతుందన్నమాట. సో చాలామందిని నేను చూస్తున్నాను మంచిగా పొద్దున్నే పూజా మందిరంలో కూర్చుని పూజ అంతా బాగా చేసేసి అన్ని రకాల ఉపచారాలన్నీ చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత వేరే వాళ్ళ మీద మాట్లాడుకోవడం కానీ వేరే వాళ్ళ గురించి దూషిస్తూ ఉండడం కానీ లేదా ప్రతిసారి నెగిటివ్గా మాట్లాడడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. దానివలన మనం పూజ చేసిన ఫలితం రాకపోగా ఇంకొంచెం ఎక్కువ పాపాలు వస్తాయనే అంటారనమాట. సో వీలైనంత కామ్గా ఉన్నాం అనుకోండి మనకి హ్యాపీ, ఎదుటి వాళ్ళకి హ్యాపీ అనమాట. ఇల్లంతా పాజిటివ్గా ఉంటుంది. సో రేపటి రోజునైనా కనీసం మంచిగా భగవత్ ఆరాధనలో ఎక్కువగా గడుపుతూ ఉండడం, వీలైనంత కామ్గా ఉంటే మంచిది. మాఘమాసంలో ఆదివారం రోజు మౌనవ్రతం చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట. మౌనవ్రతం చేసి ఆ రోజు చాలామంది చప్పటి కూడా చేస్తూ ఉంటారు. చప్పటి ఆహార పదార్థాలు తింటారనమాట. అంటే మనం తామసికంగా మన ఆలోచనలు వెళ్ళిపోకుండా సాత్వికంగా ఉండడానికి అనమాట. పొద్దున్నే లేచి తలస్నానం చేసిన తర్వాత సూర్యాష్టోత్తరం కానీ సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదువుకుని మంచిగా ఆవు పాలతో చేసిన పరమాన్నాన్ని సూర్యనారాయణ స్వామికి నివేదన చేయడం వలన చాలా మంచి జరుగుతుంది. సో అలా నివేదన చేసిన తర్వాత మనం రెగ్యులర్గా ఉండే ఇంట్లో పనులన్నీ చేసేసుకుని ఈవినింగ్ మళ్ళీ ఇంకొకసారి స్నానం చేసో లేదా మనకి ఆరోగ్యం సహకరించకపోతే తలస్నానం అవసరం లేదండి, నార్మల్ స్నానం అనమాట ఈవినింగ్. ఒకవేళ ఆరోగ్యం సహకరించకపోతే కనీసం బట్టలు మార్చుకుని కాలు చేతులు మొహం కడుక్కుని మంచి బట్టలు ఉతికిన బట్టలు వేసుకుని చక్కగా దీపారాధన చేసుకుని మీకు ఎవరి ఇష్టమైతే వాళ్ళు లలితాదేవిని ఉపాసన చేయడానికి లలిత సహస్రనామాలు చదువుకుంటానంటే ఓకే, లేదు అంటే లక్ష్మీ అష్టోత్తరంతో లక్ష్మీదేవికి పూజ చేసుకుంటామన్నా లేదా విష్ణుకి మనం ఆరాధన చేస్తామన్నా లేదు శివునికి అభిషేకం చేసుకున్న చాలా మంచిది. ప్రదోషకాలం పౌర్ణమి తిథి ఇవన్నీ వచ్చాయి కాబట్టి సో విశేషమైన ఫలితాలు లభిస్తాయి అన్నమాట. రేపు చేసే చెప్తున్నాను కదా, చిన్న మంచి కర్మ చేసినా కూడా అది మనకి విశేషమైన ఫలితాలను ఇస్తాయి. కాబట్టి రేపు ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. వీలైనంత వరకు భగవత్ ఆరాధనలో గడపడం చాలా మంచిది. సో అలా చేయడం విశేషమైన ఫలితాలని పుణ్యాన్ని ఇస్తాయన్నమాట. వీటితో పాటుగా చెయ్యకూడనివి చెప్తున్నాను. సో మనకి సూర్యాష్టకం చదివేటప్పుడు అందులో ఉంటుందన్నమాట. ఏంటి అంటే స్త్రీ తైల మధుమాంసాని అని చెప్పి, అంటే బ్రహ్మచర్యం పాటించడం, తైలం అంటే నూనె రాసుకోకుండా ఉండడం, మధుమాంసాలు మనం మద్యపానం చేయడం కానీ మాంసం తినడం కానీ ఇలాంటివన్నీ చేయకూడదన్నమాట. అలాగే
రేపు ఒక్కరోజు గోరులు కట్ చేసుకోవడం, గడ్డం, ఇంకా కటింగ్ అది చేయించుకోవడం, క్షవరం చేయించుకోవడం ఇవన్నీ చేయకుండా మంచిగా రేపు ఒక్కరోజు అవన్నీ మానేసి భగవంతుని ధ్యానించుకుంటే విశేషమైన ఫలితాలని ఇస్తాయన్నమాట. ఈ వీడియో కొంచెం లేట్ అయినా కూడా మన సబ్స్క్రైబర్స్ కొంతమందికైనా ఉపయోగపడుతుందని చేస్తున్నాను. సో వీలైనంత వరకు దీన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇంకా ఈ శ్యామల నవరాత్రుల్లో అయితే నేను లాస్ట్ డే పులిహార, ఇంకా పరమాన్నం, తర్వాత అలసందలు ఇంకా మినపప్పు కలిపిన వడలు అయితే చేసి అమ్మవారికి నివేదన చేశాను అనమాట. నిజంగా చాలా చాలా హాయిగా అనిపించిందండి ఆ 9 రోజులు కూడా. పెద్దగా నియమాలు ఏమీ నేను పెద్దగా పెట్టుకోకుండా సింపుల్గా చేసుకున్నాను. అమ్మవారికి ప్రతిరోజు కూడా లలిత సహస్రనామ పారాయణ అయితే చేసి వడపప్పు పానకం నివేదన చేసి లాస్ట్ డే చెప్పాను కదా అంతకుముందు వీడియోలో, విశేషంగా ఏదైనా నైవేద్యం చేసి పెడదామని అనుకుని ఇలా చేసుకున్నాను అనమాట. సో ఈ వీడియో ఎలా అనిపించింది మీకు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎవరికైనా ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే రాజీమై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ చేయండి. కామెంట్ బాక్స్ పక్కనే మనకి ఇంకో డాట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్తే హైప్ వీడియో అని ఉంటుంది అనమాట. సో ఎవరికైనా నచ్చితే కనుక హైప్ చేయడం మర్చిపోకండి. నిజంగా భగవంతుని నమ్మి చేయండి, శ్రద్ధతో చేయండి. అంటే ఎవరో చెప్పారు కదా ఏదో చేసేస్తే పోతుంది అని కాకుండా శ్రద్ధ పెట్టి చేస్తే మీరే చూస్తారు మంచి అద్భుతమైన ఫలితాలు మన జీవితంలో రావడం మొదలవుతాయి. భగవంతుడు ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటాడు మనం నమ్మి చేస్తే. అలాగే లలిత సహస్రనామ పారాయణ కూడా అమ్మవారిని నమ్మి చేస్తే నిజంగా మన లైఫ్లో చాలా చాలా మంచి జరుగుతుంది. ఇది చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్న మాట అనమాట. మనం ఒక్కసారి అమ్మవారిని నమ్మడం మొదలు పెడితే ఎప్పుడు మనకి ధైర్యంగా అమ్మవారు తోడుగా ఉంటారు. అమ్మవారనే కాదు, దైవశక్తి ఏదైనా కూడా మనకి తోడుగా ఉంటుందన్నమాట. శ్రద్ధ భక్తులతో చేస్తే ఎప్పుడు కూడా మనకి అపజయం అనేది ఉండదు. ఓకే అండి, ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.